నేను 2024 డిసెంబర్‌లో నేను ఈ పిరమిడ్‌కి రావడం జరిగింది. మొట్టమొదట. అంతవరకు నేను ఎలా ఉన్నాను అంటే ఒక శోక సముద్రంలో ఉన్నట్లుగా నేను ఎటు అంటే దేవుడి మీద ఒక నమ్మకం లేదు. ఏంటి ఇది? ఈ ఈ మనుషుల మధ్యలో నేను ఎందుకు అసలు ఎక్కడికన్నా దూరంగా వెళ్ళిపోవాలి అనే ఒక ఇదితో ఉండేదాన్ని. అంటే మనుషుల మాటలు కానీ ఏది నాకు నచ్చేది కాదు అసలు. వీళ్ళ మధ్యలో ఉండేది. అంటే ఇంత క్రూరంగా ఉన్నారు. ఇటువంటి మాటలు మాట్లాడి ఈ విధంగా వీళ్ళ మధ్యలో ఉండేది అనేది అనిపించింది నాకు. ఎక్కడికన్నా దూరంగా పారిపోవాలి అని ఒక ఇదిలో ఉండేది. అలాగా ఉన్న నేను ఒక రోజున లాస్ట్ అంటే 2024లో నవంబర్‌లో మా ఆడబిడ్డ ఇంటికి వచ్చారు. అంటే పెద్ద ఆవిడే. తను వచ్చినప్పుడు నేను తను మాట్లాడుతా ఉంటే వేరే వాళ్ళ గురించి మాట్లాడుతా ఉంటే, ఎందుకక్క వేరే వాళ్ళ గురించి మనకెందుకు? నేను ఒక భగవద్గీత టీవీలో పెట్టి నువ్వు వింటూ ఉండు, నేను పని చేసుకొని నేను వస్తాను. వేరే విషయాలు మనకెందుకు అని చెప్పి నేను టీవీ పెట్టి మీరు చూస్తూ ఉండండి, నా పని అయిన తర్వాత నేను వస్తాను అని చెప్పారు. చెప్పినప్పుడు తను కాసేపటి కూర్చొని మళ్ళీ నా దగ్గరికి వచ్చి అదే మాటలు మాట్లాడుతూ ఉంటే ఇంకా నాకు నచ్చలేదు ఆ మాటలు. వేరే వాళ్ళ గురించి ఎవరి గురించి నేను అసలు వినేదాన్ని కాదు అస్సలు. అటువంటిది సరే ఇంకా పని తర్వాత చేసుకోవచ్చులే అని చెప్పేసి వచ్చి టీవీ దగ్గర కూర్చున్నాను. కూర్చున్నప్పుడు అంటే తన కోసం నేను భగవద్గీత ఇది పెట్టానన్నమాట. తను పెద్దవాడు కదా, చూస్తా మంచి ఇది కదా అని చెప్పేసి పెట్టాను. అప్పుడు నేను వచ్చి టీవీ చూస్తూ ఉంటే నాకు అప్పుడు కనెక్ట్ అయింది భగవద్గీత వింటూ ఉంటే. అంటే అది వింటూ ఉన్నప్పుడు ఏంటి అని చూస్తూ ఉంటే ఆత్మ అనేది నాకు కనెక్ట్ అయింది. ఏంటి ఆత్మ ఏంటి? అంతకుముందు కూడా వినున్నాము, కానీ ఏందో లేదు అసలు దాని గురించి పట్టించుకోలే. అప్పుడు ఆత్మ అంటే ఏంటి అనుకుంటూ నాలో ఒక తపన బయలుదేరింది. ఏంది ఆత్మ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలనే ఒక తపన నాలో ఇది కలిగింది. అనుకుంటా ఉండే లోపలే ఎప్పుడు మా ఇంట్లో ఒక బుక్ ఉన్నింది. బుక్ మీద ఆత్మ అనేది దాని మీద ఆ బుక్ మీద ఆత్మ అనేది ఉంది కదా. అంటే ఎప్పుడు నేను దాన్ని ఓపెన్ చేయలేదు అసలు. ఇన్ని సంవత్సరాల నుంచి ఉంది బుక్. కాకపోతే మనము ఊరికే దుమ్ము తుడిచి అలా పెట్టేస్తూ ఉండేదాన్ని. ఓహో, ఆ బుక్ ఉంది కదా, అది తీసి చదువుదాము, అంటే దానిలో ఏదన్నా ఉంటుందేమో దాని గురించి అన్నట్లుగా నేను ఆ బుక్ తీసి చదివాను. అది ఏం బుక్? ఒక యోగి ఆత్మకథ బుక్ అనమాట. అది అసలు దాని గురించి తెలియదు నాకు, ఏది తెలియదు. ఇక్కడికి వచ్చాక దాని విశిష్టత నాకు తెలిసిందనమాట. ఒక 2 రోజులు చదివానో లేదో, ఎర్లీ మార్నింగ్ మేమిద్దరము వాకింగ్కి వెళ్తాము 4 o'clock అలాగా. వెళ్తూ ఉన్నప్పుడు నాలో ఏం జరిగింది అంటే, వెళ్ళి ఎప్పుడైనా జెంట్స్ కొంచెం ముందు వెళ్తారు, మనం ఒక 2 అడుగులు వెనకుంటాము, అంతే కదా. రోజు అలాగుండేదాన్ని. ఆ రోజు ఏం జరిగింది, తనకంటే ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉన్నాను. వెళ్ళిపోతూ ట్రిప్ వేసి వచ్చిన తర్వాత ఈయన అన్నారు ఒక మాట, ఏంది ఈరోజు అంత ఇదిగా వెళ్ళిపోయావు అంతే. అప్పుడు నాలో అనిపించింది, అవును కదా, నాలో ఏది నడిచిన భావన లేదు, అసలు ఏమి అలసిపోయిన ఇది లేదు, ఏమీ లేదు. ఓహో అవును, నేను లైట్ వెయిట్ అయిపోయానమాట. ఇది నాలో భావన, ఏ ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఉన్నాను. అవును కదా అని అప్పుడు అనిపించింది. అదే రోజు అంటే వాకింగ్ చేసి వచ్చి కాసేపు అలా పడుకొని లేచి ఒక 5 minutes పడుకొని లేద్దాంలే, తర్వాత ఆఫీస్కి వెళ్తారు కదా, బాక్స్ పెట్టి ఇస్తాను అనమాట. అలా పడుకున్నప్పుడే నాలో ఏం జరిగింది, నాలో నుంచి ఒక ఆకారం బయటికి వచ్చి
అది ఇలా తిరిగి నన్ను చూస్తూ ఇలా ఉంది. నా నేను తీసుకునే శ్వాస కూడా నాకు పెద్దగా వినిపిస్తూ ఉంది. ఏంటిది అని ఇలా కళ్ళు తెరిచేసానప్పుడు. అప్పుడు అర్థమైంది. ఓహో! నాలోనే ఏదో శక్తి ఉంది అనేది నాకప్పుడు అర్థమైంది. అర్థమయ్యి ఉంటూ ఉండే లోపల ఏంటి ఇది అనేది అనుకుంటూ ఉండే లోపల అది చూడండి, నాకు ఈ ధ్యానం గురించి కానీ, ఈ ఆహ్, ఆధ్యాత్మికత అనే వర్డ్ కూడా నాకు తెలీదసల. ఆత్మ జ్ఞానం అనేది ఒకటి ఉంది అని కానీ, ఏ విధమైన ఇదిలో నాకు తెలీదు. అటువంటిది ఈ ఒక 2 రోజులు మా వారు ఆఫీస్‌కి వెళ్ళలేదు. వాళ్ళ కొలీగ్ అతను వచ్చాడు. అతను ఎవరో నాకు తెలీదు. ఎప్పుడు మా ఇంటికి కూడా రాలేదనమాట. చూద్దామని వచ్చారంట. అతను మాట్లాడుతూ ఉంటే ఇది ధ్యానము అనేదేదో అన్నారనమాట. ఏంటి ధ్యానం అంటే ఏంటి అని అడిగాను. ఏంటసల ధ్యానం అంటే? తను పత్రిజీతో బాగా కనెక్షన్ అంట. 30 ఇయర్స్ నుంచి వాళ్ళ చిన్న పిల్లలు ఉన్నారంట. అప్పటినుంచి కూడా వాళ్ళు ట్రెక్కింగ్‌కి గానీ అన్నిటికీ పత్రిజీతో కనెక్షన్ ఉంది అతనికి. 30 ఇయర్స్ నుంచి కూడా. అవునా! ఇలా కూడా ఉంటుందా అని నేను అనుకున్నాను. అది సరేమ్మా, ఇక్కడ మనకి దగ్గరలో ఒక పిరమిడ్ ఉంది. అక్కడికి ఒకసారి మిమ్మల్ని తీసుకెళ్తానులెండి అన్నారు. అప్పటినుంచి నేను అది ఏంటి చూడాలి అని ఒక తపన నాలో ఇదయింది. అప్పుడు ఒక మాట అన్నారాయన, "అమ్మా, పిరమిడ్‌కి రావాలంటే ఎన్‌వి మానేయాలి" అన్నారు. అంతే కదా! అప్పుడు అతను అన్న ఆ మాట నుంచి ఇంక అప్పటినుంచి నాలో అది పోయింది ఇంకస్సల. క్రేవింగ్స్ పోయాయి. ఇప్పుడు కూడా నాకు మొన్న ఇక్కడ రిటైర్మెంట్ అయింది కదా! మా వాళ్ళు అడుగుతుండేవాళ్ళు. పార్టీ అంటే ఎన్వి పెట్టాలి వాళ్ళకి. నాకు అది అస్సలు మానేసాము. పెట్టి నాకు ఇష్టం లేకుండా అయిపోయింది. మనము తిననప్పుడు ఒకరికి పెట్టడం కూడా తప్పే కదా అనే ఒక ఇది నాలో వచ్చింది. అంటే అప్పుడు నాకు ఆ విషయం ఒక్కదానిలో పత్రిజీ బాగా నచ్చాడు. అంటే శాకాహారం అనేది, జీవహింస అనేది ఇంతవరకు మనకి ఏ గురువులు కూడా మనకు చెప్పిన ఇది నాకు లేదు. అటువంటిది ఆయన ఎంత మహాయజ్ఞంగా అసలు ఎంత ఇదిగా శాకాహారం అనేది ఎంత ఇదిగా చేశాడు అంటే నాకు ఆ విషయం ఒక్కటి పత్రిజీ బాగా ఇదయిందనమాట. శాకాహారం అనే విషయం వరకు. తరువాత ఆ విధంగా అతను అన్నప్పుడు అదే లాస్ట్. ఇంక నేను దాని స్థాయికి వెళ్ళలేదు. నాకు అది ఎవరన్నా ఎదురుగా తింటున్నా కూడా నాకు అది ఇదిగా అస్సలు ఆ క్రేవింగ్స్ అనేది ఏమి లేకుండా వెళ్ళిపోయింది నాలో నుంచి. ఆ తరువాతే ఒక 20 డేస్ నేను ఈ ఆత్మస్థితి ఏంటి అనేది నాలో నుంచి ప్రతిరోజు ఒక్కొక్క విషయాలు ఎలా అంటే, ఫస్ట్ రోజు అది కూడా నేనేమి ధ్యానము లేదు, నిద్రలో కూడా కాదనమాట. ఊరికే టీవీ చూస్తున్నాను, ఊరికే ఏదో పనులు చేసుకున్నప్పుడు కూడా నాలో నుంచి అవి తెలుస్తూ ఉంది, నాకు గమనిస్తూ ఉన్నాను. ఈ ఆలోచన నేను అప్పటి వరకు ఏ విధంగా అయితే మనుషుల గురించి, అసలు మనుషులంటే భయం అనమాట నాకు అసలు. అలా ఉండే నేను ఏమయ్యాను అంటే వాళ్ళ అన్న మాటలకి నేను ఎంత ఇది అదే వాళ్ళు మనల్ని పెట్టేది ఒకటేసారి ఒక మాటే. మనం దాన్ని తలుచుకొని మనల్ని మనం ఎంత హింస పెట్టుకుంటున్నాము. ఎన్నిసార్లు మనల్ని మనం చంపుకుంటున్నాము అసలు. ఇవన్నీ ఏది లేకుండా నాలో నుంచి అదేదో అంటాను చూడు, మనం హుష్కాకిలాగా అలా ఎగిరిపోయింది అసలు. ఆ ధ్యాస అనేది, ఆ ఆలోచన అనేది, ఆ బాధ అనేది ఏది లేకుండా వెళ్ళిపోయింది నాలో నుంచి. ఇంకా అప్పటి నుంచి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విషయం ఎలాగంటే, నీలోనే అన్నీ ఉన్నాయి, నీకు అన్నీ వచ్చు, నీకు నాట్యం వచ్చు, నీకు సింగింగ్ వచ్చు, నీకు ఆర్ట్ వచ్చు, నీకు ఇంకా అన్ని రకాలు నువ్వే అనేది అంతా నాకు ఒక్కొక్క రోజు ఒకరు తెలుస్తూ ఉంది. అంటే ఇష్టం నాకు. సింగింగ్ అంటే ఇష్టమే. ఎప్పుడన్నా టీవీ చూసినా కూడా ఆ పాడతా తీయగా ఆ చిన్నపిల్లలైతే ఇంకా ఇష్టం అనమాట.
అలా చూస్తుండేదాన్నే, కానీ ఈ సీరియల్స్ అవి ఎప్పుడూ నాకు అలవాట్లేదు. ఎందుకు మన ఇళ్ళల్లో ఉండేదే చాలు, వాళ్ళ 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 వాళ్ళు మనకెందుకు అనుకునేదాన్ని, ఏది చూసేదాన్ని కాదు అసలు టీవీ ఇది. అలాగైపోయి ఈ తర్వాత తర్వాత నిదానంగా ప్రతి ఒక్కటి నాకే తెలుస్తూ ఉంది. ఏంటి అనుకునే లోపల ఆ రోజు ఒకరోజు నాలో నుంచి ఆనందం ఎంత అంటే ఇంకసలు ఏమి చెప్పనలవి కానంత. ఇంకెవరికి చెప్పుకుంటాను, వెళ్ళి చెట్లతో మాట్లాడుకుంటూ ఆ ఆనందాన్ని ఎంతగా అంటే అసలు ఇంకేమీ లేదు మనకి. అంటే ఈ పక్షి ఎలా లైట్‌గా ఎగురుతుందో అంత హ్యాపీ అయిపోయింది. ఆ బటర్‌ఫ్లై ఎలా ఇదిగా. ఇంకా మనకేమీ లేదు, స్వేచ్ఛ అనేది నాకు వచ్చేసింది. అలాగే అంతా నేనే అయ్యున్నాను అనే ఆ భావనలు అన్నీ నాలో నుంచే వస్తూ ఉన్నాయి. వస్తూ ఉన్నప్పుడు ఏంటి, ఏంటి ఇలా నాలో జరుగుతుంది, ఏంటి ఇలా నాలో జరుగుతుంది అనే లోపల లాస్ట్‌కి లాస్ట్‌కి ఏమైంది నాలో, నాకు జ్ఞానం కావాలి అనేది నా అంటే లోపల నుంచే నాకు జ్ఞానం కావాలి అని ఎప్పుడైతే ఇది నాలో వచ్చిందో, ఆ సంతోషం ఒక పక్క ఉంది. మళ్ళా ఏంటి జ్ఞానం అంటే ఏంటి? ఏంటి జ్ఞానం అంటే? ఏం జ్ఞానము? అనేది మళ్ళీ ఒక తపన ఇదయింది. ఏమి జ్ఞానము? ఎక్కడ దొరుకుతుంది ఇది? అని అనుకునే లోపలే మళ్ళీ కృష్ణమందిరంకి వెళ్ళుంటే అక్కడ అతను మళ్ళీ వచ్చున్నాడు అక్కడికే. సార్ నన్ను ఇప్పుడు మాత్రం తప్పకుండా తీసుకెళ్ళండి మీరు పిరమిడ్‌కి అని చెప్పి అడిగాను. అప్పుడే వచ్చాము. మేమిద్దరము వచ్చాము. 5 మినిట్స్ అంటే మామూలు జనరల్ డేస్, సండేస్ అట్లా క్లాస్ ఏం లేదు. ఊరికే కూర్చొని వెళ్ళిపోయాము. అప్పుడు నాకు ఏ ఫీలింగే లేదు. వెళ్ళిపోయాము. తర్వాత అప్పుడే డిసెంబర్ అంటే నవంబర్‌లో లాస్ట్‌లో ఇది జరిగింది. డిసెంబర్‌లో క్లాసెస్ స్టార్ట్ అవుతాయమ్మా, నేను కాల్ చేస్తాను అని అన్నారు అతను. అవునా అనుకొని ఓకే. ఇంకా డిసెంబర్ అయిపోయింది. తనేం చేయలేదనేసరికి ఈయన్ని చేయమంటే ఒకరోజు, లేదులేండి సార్ రోజు ఎందుకు, ఎప్పుడైనా ఒకసారి మంచి సార్లు అట్లా వచ్చినప్పుడు నేను చెప్తాను, రోజు అవసరం లేదు అన్నారు. అయినా నాలో అనిపించింది మంచిది ఏంటి అంటే అంతవరకు నేను ఎలా ఉండేదాన్ని అంటే అస్సలు బయటకెళ్ళే ఇష్టమే లేదు నాకు అస్సలు. తర్వాత వరుసగా 2 రోజులు ఏదన్నా పని మీద వెళ్ళాల్సి వచ్చినా చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు, ఏంది ఎప్పుడు తిరుగుతూ ఉందేమి అనుకుంటా, ఈ ఫీలింగ్స్ అనమాట నాలో. ఇష్టం ఉండేది కాదు బయటికి వెళ్ళే ఇదే. వెళ్ళినా కూడా ఈయనతో కానీ బాబుతో కానీ వెళ్ళాల్సిందే కదా, నేను ఒక్కదాన్ని అయితే గడప దాటేదాన్ని కాదు ఎక్కడికి. అంత ఇదిగా ఉన్న నేను అప్పుడు ఈ క్లాసెస్కి రావడం ఎలా స్టార్ట్ అయింది అంటే, ఇంకా చెప్పాలి పొద్దున లేచి అంటే అంతవరకు ఏ జాబు లేదు ఏం లేదు, లీజర్గా ఉండేదాన్ని కదా. ఈయన వెళ్ళిన తర్వాత నిదానంగా టీవీ చూస్తానో, లేదంటే అపార్ట్మెంట్ పైనుంచి చూస్తే ఎదురింట్లో చిన్న పాపలకి పెడుతూ ఉంటారు కదా, అది చూస్తూ నేను తినేదాన్ని అనమాట. ఒక్కదాన్నే తినేదాన్ని కూడా కాదు, అది ఇష్టం ఉండేది కాదు. అది చూస్తూ నేను తినేదాన్ని నిదానంగా. అటువంటిది ఇప్పుడు ఈ క్లాసులకి రావాలి అన్న తర్వాత ఏం జరిగిందంటే, నేను రెడీ కావాలి, ఈయనకు బాక్స్ పెట్టాలి, టిఫిన్ చేయాలి, చేసి ఆ నిదానంగా తినే అలవాటుతో టిఫిన్ కూడా స్కిప్ చేసి, ఈయనకి ఏంటంటే ఒక్క నిమిషం ఎక్కువ టైం అయినా ఇంకా ఆగరు, వెళ్ళిపోతారు. నన్ను ఆనందమే ఆనందం ఇంకా. అలా ఉన్న నేను వచ్చి అదేలే ఫస్ట్ వస్తాను కదా, ఫస్ట్ చైర్లో కూర్చున్నాను కదా. ఫస్ట్లో అక్కడ కూర్చున్నాను, ఏదో కూర్చున్నాను అంతే. తర్వాత ఇక్కడ సార్కి అక్కడ నాకు మధ్యలో ఏ డిస్ట్రాక్షన్ ఉండకూడదు, ఆ జ్ఞానం డైరెక్ట్గా నేను అందుకోవాలి అనే ఒక్క తపన నాలో ఇదైపోయింది. మధ్యలో కూర్చుంటే మళ్ళీ ఎక్కడ నేను డిస్టర్బ్ అవుతానేమో, ఏ పాయింట్ అయినా నేను మిస్ అవుతానేమో. ఫస్ట్ లైన్ కాదు, ఫస్ట్ చైరే. అలా నాలో ఆ ఇంట్రెస్ట్ బయలుదేరింది. నేను చిన్నప్పటి నుంచి స్కూల్స్లో కానీ కాలేజ్లో కానీ నేనేమి అంత బ్రైట్ స్టూడెంట్ని కాదు. కాకపోతే ఒక గుడ్ విల్ అంటే నేమ్ అనేది ఉండేది, ఏంటి డిసిప్లిన్ అనే నేమ్. డిసిప్లిన్గా ఉంటాను, ఎక్కువగా మాట్లాడను, కామ్గా, ఇలాంటి పేరు మాత్రం చిన్నప్పటి నుంచి నాకు ఇదొకటి ఉండేదే. కానీ నేనేం పెద్ద క్లెవర్ని అనేది నేను అంత ఇది లేదు. ఇంట్లో కూడా మా అక్క అందరిళ్ళకి వెళ్ళేది, రెడీ అయ్యి వెళ్ళేది, కానీ నేను మాత్రం ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు, ఇంట్లోనే ఉండేదాన్ని.
అలాగా మళ్ళీ మా అమ్మ కంప్లైంట్ చేసేదాన్ని. "అక్కయ్య చూడమ్మా ఎక్కడికో వెళ్ళిపోతుంది." ఇలాగా అంటే అదేదో తప్పులాగా నేను అలా ఫీల్ అయ్యేదాన్ననమాట. అలా ఉన్నదాన్ని ప్రతిరోజు క్లాస్‌కి ఒక్కరోజు అటెండ్ కాకుండా ఏదన్నా ఇంపార్టెంటు దగ్గర ఫంక్షన్‌లు ఉన్నా కూడా వాటిని కూడా స్కిప్ చేసి నేను ప్రతిరోజు వచ్చాను. వస్తున్నాను కానీ నాకు అది తెలియలేదు. ఏదో జ్ఞానం అదేదో స్పాంజ్ అంతా పీల్చుకుంటుంది గదా! అలాగా తీసుకున్న తర్వాత అప్పుడు ఇంకా జ్ఞానం అంటే ఇంట్లోనే ఆ జ్ఞానం కావాలి అన్నప్పుడు నాకు "నువ్వు ఏదో పొందావు. నువ్వు అది వెళ్ళి చెప్పు బయటికి వెళ్ళి" అనేది కూడా నాలోనే వచ్చింది. "నువ్వు తెలుసుకున్నావు. అది బయటికి వెళ్ళి చెప్పు" అని వస్తూ ఉంది. కానీ నేనెక్కడికి వెళ్ళే అలవాట్లేదు గదా! దాన్ని ఎంత బలంగా అయ్యో! ఇంకా దాన్ని సర్ప్రైజ్ చేసేసి గమ్మున ఇదైపోయాననమాట. ఇక్కడికి వచ్చి ఆ లాస్ట్ 51 డేస్ అయింది కదా! లాస్ట్ ఇనాగ్రేషన్ జరుగుతూ నన్ను స్టేజ్ మీదకి పిలిచారు. అప్పుడు ఓహో! ఇది కూడా ఉందా? అనేది ఆ ఫస్ట్ డే నేను ఆ స్టేజ్ ఎక్కడం కానీ ఆ రోజు కాదు మైక్ పట్టుకుని ఇంకో మేడం వచ్చినప్పుడు మాలతి మేడం అని ఒక మేడం అంటే ఆ 42 డేస్‌లోనే తను న్యూ ఏజ్ స్పిరిచువాలిటీ అనే బుక్‌ని రీసెర్చ్ చేస్తూ తను చెప్పిందది. అంటే రాబోయే కాలమంతా బావుంటుంది. అంటే నాలో ఎలా ఉండేదంటే ఇప్పుడు తరం ఎందుకు ఈ విధంగా అయిపోతుంది? ఇప్పుడు పిల్లలు దేనికి ఇది కాకుండా ఏదేదో అలవాట్లకి ఏదేదో అయ్యో! పాడైపోతుందే ఇలా అనుకునే నేను ఆ మేడం నాలో ఆశలు చిగురించింది. న్యూ ఏజ్ స్పిరిచువాలిటీ అనేది రాబోయే రోజుల్లో పిల్లలు మనకన్నా హయ్యర్ ఇదితో వస్తారు. హయ్యర్ జ్ఞానంతో వస్తారు. ఇంకా స్టడీస్ బెటర్ అవుతాయి. ఇంకా ఆ విధంగా చెప్పిన తర్వాత అప్పుడు నాలో ఆనందం. అప్పుడు మైక్ తీసుకొని నా అంతట నేనే చెప్పానన్నమాట. ఫస్ట్ టైం మైక్ పట్టుకోవడం అది కూడా. అలా చెప్పి అలా నన్ను ఇక్కడికి వచ్చిన తర్వాత నేనెలా అయ్యాను అంటే అప్పటి వరకు నాలో ఉన్న భయం ఎట్టబోయిందో పోయింది. అంతవరకు మా బంధువులతో నేను చిన్నప్పటి నుంచి నాకొక నేము మాట్లాడదు కామ్‌గా ఉంటది అనే నేము. తననెందుకు డిస్టర్బ్ చేయడం అనేది మాట్లాడిచ్చేవాళ్ళు కూడా కాదనమాట. అలా ఉన్న నేను ఇక్కడికి వచ్చాక ఏంటో ఇక్కడ బంధువులు, ఈ ఆత్మ బంధువులు వీళ్ళ మొన్న 2 రోజులు క్లాస్‌కి రాకుంటే ప్రతి ఒక్కరు అడిగేవాళ్ళే నిన్న. ఈ ఆత్మీయ బంధాన్ని నేను పొందగలిగాను అంటే ఎటువంటి ఎన్ని జన్మల ఉంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ బంధువులే నాకు. ఫస్ట్ 42 డేస్ అన్నాను కదా! అప్పుడు ఫస్ట్ భారతక్క అక్కడి నుంచి లోపలికి వస్తుంది. ఈమె కదా నా అక్క. మా అక్క ఈమె కదా అనిపిస్తుంది నాకు లోపల నుంచి. అలాగా ప్రతి ఒక్కరు రాకేష్‌ని చూసి మా బాబుని ప్రతి ఒక్కరిని అంకుల్ అని, ఆంటీ అని, అక్క అని ఈ విధంగా నా పిలుపులు అంటే మొత్తం అల్లుకొని పోయానన్నమాట. ఇక్కడ నేను పుట్టింది ఇక్కడే అని కూడా పుట్టింది ఇక్కడే నా బంధువులు అనే ఒక ఇది నాలో ఎప్పుడైతే ఆ సంతోషం అంటే నేను ఒక్క జన్మలోనే 2 సార్లు పుట్టానా? అది పుట్టాను ఓకే. తర్వాత గురు పౌర్ణమి జరిగింది 6 నెలల్లో. జనవరిలో ఇనాగ్రేషన్ ఇది వార్షికోత్సవాలు అయ్యాయి. తర్వాత గురు పౌర్ణమి జరిగింది. అప్పుడు అమ్మ నాకు నామం ఇచ్చింది. ఈ మధ్యలో అమ్మ క్లాసులు కూడా చెప్తాను. అమ్మ నాకు నామం ఇచ్చినప్పుడు అవును కదా! నేను ఇక్కడే పుట్టాను కదా! ఇక్కడే నాకు అమ్మ పేరు పెట్టింది. ఈ ఆనందం ఆ రోజైతే అంత ఇదిగా ఉండింది. అమ్మ నాకు పేరు పెట్టింది అనే ఒక అసలు ఎలా అంటే ఆనందాన్ని ఇక్కడ మనము అనుకుంటాం కదా శివుడు ఎంత ఆనంద స్థితిలో ఉంటాడో ఇక్కడ జరిగేది కూడా శివ తాండవమే, ఆ ఆనంద నృత్యమే. ఆ ఆనందంలోనే మనందరము ఆ అమృత జల్లులు ఏవైతే జ్యోత్స్నామృతాలు ఏవైతే పైనుంచి పడుతున్నాయో వాటిల్లో మనం అందరము ఒక్కటే అయిపోయి ఇక్కడ ఉన్నాము. అటువంటివన్నీ కూడా నేను అనుభవించి అమ్మ క్లాసులు ఫస్ట్ ఒకరోజు జానర్ ఫస్ట్ అనుకుంటాను అమ్మ వచ్చారు. వచ్చినప్పుడు ఆ క్లాస్లో ఫస్ట్ ఇయర్లోనే ఉంటాను కదా, పద్ధతిగా పెన్ను బుక్కు అన్నీ పెట్టుకొని వచ్చేదాన్ని. ఉమా మేడం కూడా అన్నారు,
బెస్ట్ స్టూడెంట్ అంటే నువ్వే రాధిక, బుక్కు పెన్ను అన్నిటికి వస్తావు. ఆ ఫస్ట్ అమ్మ చెప్పిన దాంట్లో నాకు నచ్చింది ఏంటి, నిర్మల శాంతి ఆనంద ప్రకాశం అనే దగ్గర నా లోపల నుంచి ఎంత ఇది వచ్చేస్తుంది. అది రాసేసుకున్నాను వెంటనే. ఆ వర్డ్ ఎందుకో నచ్చింది నాకు బాగా. అలాగా ఒక్కొక్కటి గురుచరణం చదివినప్పుడు ఏంటి ఈ గురుచరణం ఏంటి అని తిరుగుతా అంటే అక్కడ ఉంది అని ఎవరో అడిగితే చెప్పారు. ఆ లీజర్ టైంలో బుక్ తీసుకెళ్ళి అక్కడికెళ్ళి సునంద మేడం బెంచ్ మీద పెట్టుకొని అది రాసుకున్నాను. ఆ తపన నాలో ఏది కావాలో అక్కడికి తీసుకువెళ్తుంది నా లోపలిది మాత్రం. కానీ అంతవరకు ఎక్కడికి ప్రయాణించిన దాన్ని కాదు కదా. ఏదో అనుమానాలు కూడా మళ్ళా అది చేసేదేంటి మాయ, మన మనసు చేసే మాయే అది. ఇప్పుడు గమనిస్తున్నాం కానీ అప్పుడు గమనించలేదు. తర్వాత వెంకటగిరికి వెళ్ళాము. అక్కడ గమనిస్తూ ఉన్నాను అమ్మ ఇది. తర్వాత ఇప్పుడు విశ్వపూర్ణ గురువు గారు ఉన్నారు కదా, గురువు గారు ఉన్నారు. నాకు అతన్ని చూసినప్పుడు కూడా ఎలా అనిపించిందంటే అసలు ఏంటో ప్రశాంతమైపోయి ఏదో ఆ పైనుంచి దిగి వచ్చారా అన్నట్లుగా ఉన్నిందనమాట. ఉన్నింది అంత ప్రశాంతత నేను ఆయన్ని చూడగానే నేను పొందగలిగాను ఆ ప్రశాంతత అనేది. ఫస్ట్ టైం ఓకే అది అయిపోయింది. తర్వాత వచ్చి ఈ క్లాసులు వింటూ ఉన్నప్పుడు కూడా ఇంకా 2 months మార్చిలో నేను అమ్మ క్లాసుల్లో జాయిన్ అయింది. ఈ లోపల ఏందో పరీక్షలు మనం చేసే ఇది లేదో ఏందో కరెక్టేనా కాదో ఈ మార్గం ఎటు 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 తీసుకెళ్తుందో ఏంటో ఈ అనుమానాలు కూడా అనమాట. చెప్తున్నారే కానీ ఈ లోపల నేను బయట ఈయన వచ్చే లోపల 5:30 అవుతుంది. 5కి క్లాస్ అయిపోతుంది కాబట్టి బయట కూర్చొని ఉంటే సార్ వేరే వాళ్ళతో నేను ఎవరితో మాట్లాడలేదు. చూస్తూనే రాకేష్ తిరుగుతూ ఉండేవాడు. సార్ అక్కడ కూర్చొని వేరే ఎవరెవరో వస్తుంటే వాళ్ళకి సమాధానాలు చెప్పడం కానీ తీర్పులు చెప్పడం కానీ ఈ విధంగా ఉన్నప్పుడు నా లోపలిది ఈయనే నీ గురువు అని చెప్తుంది. ఈయనే నీ గురువు అని చెప్తుంది కానీ నాకు ఆయన సాయి చూసే ధైర్యం కూడా లేదు. ఎలాగా నా గురువు ఎలా అవుతాడు ఈ విధంగా ఇదే అయిందనమాట. తర్వాత అమ్మ క్లాసుల్లో జాయిన్ అయ్యాను. అంటే అప్పటి వరకు నేను ఇది సబ్స్క్రిప్షన్ అంటే ఈ టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఏమవుతుందో, ఇంకో డౌన్లోడ్ చేసుకుంటే ఏమవుతుందో ఇటువంటి ఇది చేసేదాన్ని కాదు కదా. కొత్తవి చేసుకోవాలన్నా భయమే. ఈ విధంగా ఉండి ఎట్లా అది లోపలిది చెప్తుంది కాబట్టి జరిగినాయే కానీ మన వల్ల జరిగేది అంటే ఏమీ లేదు. తరువాత ఈ జ్ఞానం వింటున్న తర్వాత నాలో నుంచి ఎటువంటి బ్రష్ చేసుకుంటున్నా ఇవే భావాలు వస్తూ ఉన్నాయి. ఏంటి, అమ్మ జ్ఞానం ఏదైతే ఉందో అది మనము ఏ విధంగా పొందుతున్నామో ఆ జ్యోత్స్నామృతాలని అంటే ఒక తేనె తీగ తొట్టి ఏదైతే ఉందో ఆ తేనె తీగలే ఆ అక్షరాలుగా అలా ఎగురుతూ ఆమె నోటి నుంచి వస్తుంటే ఆ తేనెని మనము గ్రోలుతూ మనము ఎంత ఆహ్లాదాన్ని పొందుతున్నాము, ఎంత స్వీట్నెస్, ఎంత ఆ తేనెలోని మత్తుతో మనము నిద్రపోతున్నాము జోలపాటలాగా. అంత చల్లదనంత కొద్ది రోజులు ఆ విధంగా జరిగింది. నిద్రపోవడమే అమ్మ చెప్తుంటే అప్పుడు అనుభవించానండి. ఈ నిద్రలో కూడా ఇంత హాయి ఉందా, ఇంత సుఖం ఉందా అనేది. అంతవరకు ఎరగలేదు ఇటువంటి. ఏంటి మనం పెట్టుకున్న ఏవైతే ఉన్నాయో తల్లో అవి ఏవి మనల్ని నిద్రపోనిచ్చేవి కాదు. అలా ఉండే స్థితి నుంచి నిద్రలో కూడా ఆనందం ఉంటుందా, నిద్రలో కూడా ఇంత హాయి ఉంటుందా అనేది అప్పుడు నేను పొందగలిగానమాట. ఆ తర్వాత నిద్రలేదు. అమ్మ క్లాసులు ఎలాగంటే నేను ఒక్కసారే వినడము, అవి నాకు ఏదో తెలిసినవిలాగా నాకు బాగా అవును కదా అంటే అంత కష్టం అనిపించలేదు ఏ వర్డ్ కూడా. అలా సాగుతున్నాయి. అలా నాకు అంత మొత్తము అందిన తర్వాత ఒకసారి ఈ విధంగా ఉన్నప్పుడే నాకు వాకింగ్లో వెళ్తూ కుక్క ఎదురుపడ్డము. అది అంటే ఈయన బిస్కెట్లు వేస్తుండేవాళ్ళు. నాకు కొంచెం అది నన్నంటే అంత అట్రాక్ట్గా ఉండేది. దాన్ని నేను బేర్ చేయలేనని అయితే నేను కొంచెం దూరంగా ఉంటాను అనమాట. ఆ లాస్ట్కి ఈయన బిస్కెట్ వేసి ఇంకొక దానికి వేసే లోపల అది ఆ బిస్కెట్ తినకుండా నా దగ్గరే పరిగెత్తుకొచ్చేసింది.
నేను దూరంగా ఉన్నదాన్ని నా దగ్గరికి పరిగెత్తుకొచ్చింది. అద్దో వస్తుంది అన్నాడు ఈయన. వెనక్కి ఇటు తిరిగే లోపల ఎప్పుడు పడ్డానో పడిపోయా అనమాట. పడ్డాను, లేసాను. అది తర్వాత నేను పడిపోయి రోడ్డు మీద ఈ చెయ్యి ఈ విధంగా ఆనిచ్చి ఇక్కడ వరకు తెలిసింది. ఆ కింద ఆనిచ్చి ఎప్పుడు ఆనిచ్చానా, ఎప్పుడు పడ్డానా తెలియలేదు. రోడ్డు మీద ఫ్లాట్గా పడిపోయిందా. కుక్క నా చుట్టూనే తిరుగుతూ ఉంది. అయ్యో నేనేదో తప్పు చేశానేమో అనే ఇదితో. అప్పుడు అర్థమైంది, దీనికి నాకు ఏదో పూర్వజన్మ బంధం ఉంది, దానికి నేనేదో హాని చేశాను, అది ఇప్పుడు నాకు ఆ కర్మ నాకు దాని ద్వారా నాకు తీరిపోయింది. అందులో ఈ జ్ఞానంలోకి వచ్చాను. ఆ కర్మ తీసేస్తే నాలో ఇంకేమీ లేదు, ప్యూర్నెస్సే ఉండేది. అలాగా నేను ఇది అయ్యి ఇంకా ఎవరికి అంటే నాకు ఓన్ సిస్టరు, ఓన్ బ్రదరు ఇద్దరు, వాళ్ళెవరికి నేను చెప్పలేదు. 5:30కి అది జరిగింది, 5కి 5:30కి. 6:30కి అమ్మకి ఫోన్ చేశాను. అమ్మ ఇలా జరిగిందమ్మా, మన గురువు మంజులమ్మకి. ఏమై ఉంటుందమ్మా? అప్పటికి ఏ ఇది లేదు. ఏమై ఉంటుందమ్మా? ఏం కాదులే రాధిక, ఏం కాదు అన్నారు. చాలు, చెప్పాను అంతవరకే, ఇంకేం నాకు ఇది లేదనమాట. ఓకే, అది అయిపోయింది. ఆ కర్మ అంతటితో అయిపోయింది. ఇంకా ఉన్నదంతా ఆనందమే. ఎప్పుడైతే ఈ జ్ఞానంలోకి వచ్చానో అంతకుముందు నేనేదైతే అశాంతి అదే ఫస్ట్ చెప్పాను కదా, ఆ శోకంలోనే పడి 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 ఆ ఇంటి గోడలు, ఆ ఇంట్లో మనుషులు, ఆ ఇల్లంతా కూడా ఆ శోకం అలుముకొని ఉన్నా. అక్కడి నుంచి నేనేదైతే ఇక్కడికి వచ్చి ఈ జ్ఞానాన్ని పొందానో అప్పుడు ఏం జరిగింది, ఇంట్లో పేపర్ వచ్చేది, పేపర్ ఆపిచ్చేసాను. టీవీ కనెక్షన్ తీయించేసాను. ఇవన్నీ మనకు అవసరం లేదు. పని మనిషిని పంపించేశాను. నాలో శక్తి ఎలా అంటే ఎంత పని చేసినా ఇంకా చేయాలనిపిస్తా, ఆత్మశక్తి. అప్పుడు కూడా నాకు అర్థమైంది, ఓహో నేను కాదు ఇది చేసేది, నాలో నుంచి జరిపించబడుతుంది. ఈ జ్ఞానం తెలిసిన తర్వాత ఇప్పుడు ఏమనిపిస్తుంది, మనము పడుకున్నప్పుడు అటు దొల్లుతాం ఇటు దొల్లుతాం, నిద్ర పట్టక. ఏ క్షణంలో నిద్ర పట్టింది? అదేమన్నా మన ప్రయత్నమా? నిద్ర పట్టడం లేదు. ఎవరు చేస్తున్నారు అది? నిద్ర పంపించడము ఆయనే, నిద్ర లేపడము ఆయనే. ఏ రోజు నాకు తెలిసి నేను అలారం పెట్టుకున్నదంటూ ఎప్పుడూ లేదు. మన 3 గంటలకు మెలకువ వచ్చేస్తుంది, లెయ్యని. లోపలే ఎక్కడున్నాడో భగవంతుడు? మనలోనే ఉన్నాడు. మనలోనే ఉండి ఏంటి ఈ చిటికిన వేలు కదిలించాలంటే మన వల్ల అవుతుందా? లేదు, భగవంతుడే చేయాలి అది కూడా. ఈ శ్వాస మనము పుట్టినప్పుడు ఏదైతే శ్వాస తీసుకున్నామో లాస్ట్ వరకు కూడా ఆ శ్వాసను ఎవరు నడిపిస్తున్నారు మనలోంచి? భగవంతుడే. మనము ఆహారం ఏదో రుచిగా తీసుకుంటున్నామని మనం ఫీల్ అవుతున్నామే, కానీ ఈ నాలిక వరకే మనకు తెలుస్తుంది. ఆ గొంతు దాటిన తర్వాత మనకు తెలుస్తుందా? అది ఎవరు ఏం చేస్తున్నారు? అది లోపల ఉండి మనం ఏదన్నా చేస్తున్నామా? మనం ఏదన్నా మిషన్ పెట్టుకోన్నామా లోపల? లేదు కదా. ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? ఇదంతా భగవంతుడి సృష్టి. ఇవన్నీ నాలోంచి ఎప్పుడైతే తెలుసుకున్నామో, అమ్మ ఒక క్లాస్లో అడిగారు, నాకు దేవుడు అంటే నమ్మకం లేదు అని చెప్పాను కదా. భగవంతుడు అంటే ఏంటి రాధిక అంటే, ఇది భగవంతుడు అంటే. నాలో భగవంతుడు ఎలా ఉన్నాడు అంటే ఇదే. నిద్ర లేవడం కానీ పడుకోవడం కానీ ప్రతిదీ 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 మనమంటూ ఉన్నాము అంటే ఎలా ఉన్నాము? ఈ సమస్తంలో ఈ ఆత్మస్వరూపం ఏ విధంగా ఉంది? అనంతంలో అఖండంగా వెలిగిపోతూ ఉంది. ఎక్కడి నుంచి వచ్చాయి ఆ వెలుగులు? దానికి ఆత్మకి అంత వెలుగులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ సమస్తంలో ఉన్న జ్ఞానమంతా ప్రకాశంగా వెలుగుతూ ఉంది. ఈ జ్ఞాన ప్రకాశాలనే అంతకుముందు నాకు ఒక డౌట్ ఉండేది, ఏంది గురువులను కానీ దేవుళ్ళని కానీ పాదాలను పెట్టుకుంటారేంది? ఏమి తల ఉంది, చేతులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా, పాదాలను ఎందుకు పెట్టుకోవాలి మనము అనే ఒక డౌట్ ఉండేది. ఏంటి ఆ పాదాలు? ఇప్పుడు జ్ఞాన ప్రకాశాలు, వాళ్ళు నడిచిన దారి, ఆ దారిని మనకి చూపిస్తున్నారు. ఆ జ్ఞాన ప్రకాశాన్ని మనకి చూపించి మనలో దాన్ని నింపుతున్నారు. దానికి మనం కాళ్ళకి ఇది చేసుకోవాలి, ఆ చరణాలను మనం తల మీద పెట్టుకోవాలి. ఈ విధంగా నేను ఈ జ్ఞానాన్ని అందుకోవడం జరిగింది. ఈ జ్ఞానం ఏంటి? ఇది సమస్తము
ఎలా ఉంది? అఖిలంగా, అఖండంగా వెలిగిపోతూ ఉన్న ఇది ఒక్క సూర్యప్రకాశమే మనం తట్టుకోలేకున్నామే. కొంచెం ఎండొస్తేనే మనం అల్లల్లాడిపోతున్నాము. మనము, పక్షులు, జంతువులు అన్నీ కూడా. ఎలా తట్టుకుంటున్నాము? అదే ఆ కోటి సూర్యుల ప్రకాశంతో వెలిగిపోతూ ఉన్న ఆత్మస్వరూపము ఎలా ఉంది అంటే నిర్మలంగా చంద్రుడి వెన్నెలతో, కోటి చంద్రుల ప్రకాశంతో, కోటి చంద్రుల పౌర్ణమి వెన్నెలతో అటువంటి చల్లదనంతో ఆహ్లాదంగా అంత చల్లటి జ్ఞానాన్ని మనకి అందిస్తూ ఉంది మనలో ఉండి. తర్వాత తెలుసుకున్నాను, గురువు మనలో ఎలా ఉన్నాడు అంటున్నారే. గురువు నీలోనే ఉన్నాడు అంటున్నారే. ఎలా ఉన్నాడు నాలో గురువు? నాకేం తెలియదే. ఇలా అనుకున్నాను. ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని వింటూ ఏదైతే నేను అవగాహన చేసుకున్నానో, నేను అంతకుముందు పొందిన ఈ అనుభూతులు ఇవన్నీ కూడా గురువు రూపంలో నాలోనే ఉన్నాడు. ఇప్పుడు నేను ఇక్కడ గురువు చెప్తున్నారు, అక్కడ నేనున్నాను. ఏ విధంగా నేను దాన్ని లోపలికి అర్థం చేసుకోగలుగుతున్నాను అంటే ఆ అవగాహన చేసుకోగలిగే తత్వమే మనలో ఉన్న గురుత్వము అనేది నేను అర్థం చేసుకున్నాను. ఇంకా ఈ త్రిమూర్తులు అన్నారు. ఈ త్రిమూర్తులు ఎక్కడున్నారు? సమస్తములో ఉన్నారు. సృష్టి స్థితి లయలు చేస్తూ మనలోనూ ఉన్నారు. మనలో ఏ విధంగా ఉన్నారు? మనం ఏదైతే నిద్రపోయి ఫస్ట్ ఏదైతే మనలో స్పృహ వస్తుందో అప్పుడు మనం ఏం చేస్తున్నాము? ఒక ఆలోచన చేస్తున్నాం. తర్వాత ఇప్పుడు ఏమి చేయాలి అనే ఆలోచన. అదే సృష్టి. మనమే బ్రహ్మలము. ఆ సృష్టిలో నుంచి లేచి ఒక కాఫీ పెట్టుకోవాలనే ఆలోచన వచ్చింది. కాఫీ పెడుతున్నాము. అది స్థితి. ఆ కాఫీ పెట్టడానికి కావాల్సిన జ్ఞానము, ఆ పనికి కావాల్సిన ఆ నాలెడ్జ్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది? ఆ స్థితికారుడు ఎవరైతే ఉన్నాడో విష్ణుమూర్తి, అతనే మనలోనే ఉండి చేయిస్తున్నాడు. అదే ఆ కాఫీ తాగి మనము ఒక శక్తిని పొందుతున్నాము, ఒక ఎనర్జీని పొందుతున్నాము. కాఫీ తాగిన తర్వాత ఒక ప్రశాంతత వస్తుంది మనలో. ఏమవుతుంది? లయం చేసుకుంటున్నాం దాన్ని. లయకారుడు ఎవరు? శివుడు. శివుడు మనలోనే ఉన్నాడు. మనం తిన్నదాన్ని జీర్ణం చేసుకొని దాన్ని మనకి శక్తిగా మనకి ఇస్తున్నాడు. ఇంకెక్కడుంది? బయట ఉన్నారా దేవుళ్ళు? లేదు, మనలోనే ఉన్నారు. ఈ విధంగా ప్రతిదీ ఒకటి కాదు. సార్ చెప్పాడు ఒకసారి, నారదుడు అంటే ఎవరమ్మా అన్నారు. నా రథం ఇది, నా ఆలోచనలే నారదుడు. ఆయన 3 లోకాలు తిరుగుతూ ఉంటాడు ఎప్పుడు అంటారు. ఏంటి మన ఆలోచనలే? ఎక్కడి నుంచి ఎక్కడికి పోతాయి మన ఆలోచనలు? ఎక్కడికైనా వెళ్తాయి, ఎన్ని లోకాలైనా తిరిగి వస్తాయి. అదే మనమే నారదుడు. ఎవ్వరు బయటంటూ లేరు. మొత్తం అంతా మనదే. సబ్జెక్ట్ మొత్తం మనదే. ఏదైతే మనము అప్పుడు నాలో వచ్చిన అవగాహన ఏంటి అంటే, ఈ ఆత్మ జ్ఞానం అంటే ఏంటి అంటే, అన్నీ ఉన్న స్థితి నుంచి ఏమీ లేని ఉన్నత స్థితికి రావడమే. ఏంటి? అన్నీ ఉన్న స్థితి నుంచి ఏమీ లేని ఉన్నత స్థిత. అదేంటి? అన్నీ ఉన్న స్థితి ఏంటి? ఏదో నేను, నా ఇల్లు, నా పిల్లలు, నా ఆస్తులు, నా గోల, అదే నేను అనుకున్నది. అన్నీ ఇదిగా ఉన్న నేను, అన్నీ ఉన్నాయి అనుకున్న నేను, అక్కడ ఏముంది? అన్నీ ఉన్నదానిలో అన్ని ద్వంద్వాలు ఉన్నాయి. చావు పుట్టుకలు ఉన్నాయి అక్కడ. జ్ఞానము అజ్ఞానము ఉంది అక్కడ. ఇంకా ఏమున్నాయి? సుఖ దుఃఖాలున్నాయి, కష్ట నష్టాలున్నాయి. ఈ విధంగా ప్రతిదీ ద్వంద్వాలుతో చూస్తున్నాం మనం అక్కడ. కానీ ఏమి లేని స్థితి ఏంటి చూద్దాము. ఈ ఏమీ లేని స్థితిలో ఏముంది? చావు పుట్టుకలు లేవక్కడ. ఆత్మకి చావు పుట్టుకలు ఉన్నాయా? అది ఆది మధ్యాంతరహితమైనది. అది ఏదైతే మనం ఆది పరాశక్తి అంటున్నామో అప్పుడు అది ఉంది. ఏదైతే లయం అంటున్నామో
అప్పుడు అది ఉంది. అది మధ్యాంతరహితంగా ఉన్న అది. అక్కడ చావు పుట్టుకలు లేవు, సుఖదుఖాలు లేవు, ఉన్నదంతా ఒక్కటే. ఒకవేళ మనం చెప్పుకుంటున్న ఇది ఏదన్నా ఉంది అంటే అది ద్వంద్వం కాదు, అది అద్వైతము. అంటే భేదం మాత్రమే, అక్కడ ద్వంద్వాలు లేవు. అంటే వైవిధ్యం మాత్రమే ఉంది, ద్వంద్వం అనేది లేదు ఎక్కడ. స్థితిలో ఏదైనా ఒక బ్యాలెన్స్ కావాలి అంటే రెండు స్థితులు ఉన్నప్పుడే బ్యాలెన్స్ అవుతుంది. అదే రాత్రి పగలు. మనం చూస్తున్న ఈ దృశ్యమాన జగత్తంతా మాయ. నేను చెప్తాను కదా, ఆ వాకింగ్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడు దక్షిణామూర్తి స్తోత్రం ఒక్కటి నాకు ప్రశాంతత అనిపించేది, అది వింటూ ఉండేదాన్ని. దానిలో ఉండేది కూడా ఇదే. ఏదైతే మనం చూస్తున్నామో అదంతా ఈ దృశ్యమాన జగత్తంతా మాయే. నీ అంతర్గతంలో ఉన్నదే శాంతి, నీ అంతర్గతంలో ఉన్నదే భగవంతుడు. ఏంటి అంతర్గతము? ఇప్పుడు మనం ఒక సముద్రం చూస్తున్నాము, బయట బీచ్లో కూర్చొని చూస్తున్నాము. ఏం కనిపిస్తుంది మనకి? అలలు, పోటులు, ఆ నురగ, దానిలో ఉండే ఆ చెత్త, ఇటువంటివే మనకు కనిపిస్తున్నాయి. ఇదా సముద్రము? కాదు. ఆ సముద్రములో బిందు స్థానం అనేది ఒకటి ఉంది, అది నిశ్చలంగా ఉంది. అది మనలో కూడా ఉంది. మనం ఏదైతే చూస్తున్నామో ఈ అలలు, పోటులు, ఈ చిన్నది పెద్ద అల, ఈ విధంగా మనం చూస్తున్నామో ఆటుపోటులన్నీ, ఇవన్నీ మనం చూస్తున్న మాయ. అదే సముద్రంలో కూడా జరుగుతుంది. మనలో కూడా ఆ నిశ్చల స్థితి అనేది ఉంది. ఎక్కడ ఉంది ఆ నిశ్చల స్థితి మనలో? ఏదైతే మనం పడుకొని నిద్రపోతున్నామో, ఎప్పుడైతే మన శరీరము, దేహభావన ఏదీ లేకుండా గాఢంగా నిద్రపోతున్న ఆ సమయంలో మనమంటూ లేము, మన ప్రపంచం అంటూ లేదు, ఏదీ లేదు. నిర్మల శాంతి, ఆనంద ప్రకాశం మాత్రమే అక్కడ ఉంది. అక్కడ ఏదైతే ప్రశాంతత మనకి లభిస్తుందో, ఎంత శక్తి వస్తుంది మనకి నిద్ర లేచాక? అదే ప్రశాంతత సముద్రంలో ఉంది. దాన్ని చూడట్లా, మనం పైన ఆటుపోట్లను మాత్రమే చూస్తున్నాము. అదే ఈ దృశ్యమాన జగత్తు కూడా అదే. ఇక్కడ ఏది ద్వంద్వాలు అనేది లేదు. మనం ఏది చూసినా వైవిధ్యం మాత్రమే ఉంది అని ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో, అక్కడ మనకి దుఃఖం అనేది ఉంటుందా? ఇక్కడ ఈ జ్ఞాన అజ్ఞానాల గురించి చూద్దాం. ఏంటి ఈ జ్ఞానము? ఏదైతే అవిద్య అంటున్నాము, అజ్ఞానము, అవిద్య, మన ప్రాపంచికంలో మనం ఏదైతే నేర్చుకున్నామో అదంతా మనకి ఈ ప్రాపంచికం వరకే ఆగిపోతుంది. ఈ ఆత్మజ్ఞానం అనేది, ఈ ఆత్మజ్ఞానంలో కూడా అనుభూతి, అవగాహన చేసుకున్న జ్ఞానమే, అదే అసలైన జ్ఞానము. అదే మనం నెక్స్ట్ జన్మకి పాస్ అవుతూ వస్తుంది మనలో ఉండి. అది ఎలాగా? ఇప్పుడు నేనే ఉన్నాను, నేను అది చెప్పాను కదా, ఎటువంటి భక్తి లేదు, ఎటువంటి దేవుడి మీద నమ్మకము లేదు, ఇది లేకుండా ఏ విధంగా రాగలిగాను ఇక్కడికి? ఏ విధంగా ఈ జ్ఞానం తీసుకోగలిగాను? నేను ఏదైనా ప్రయత్నం చేశానా? ఏదీ లేదు. మన స్థితులను బట్టే మనల్ని ఇక్కడికి నెక్స్ట్ జన్మకి, ఒక్కొక్క జన్మ ఏమంటారు దాన్ని, ఎన్లైట్మెంట్ జరుగుతూ ఉంది మనలోనే కాదు, చిన్న ఆ ఖనిజాల నుంచి కూడా మనం జీవన తీసుకుని వస్తున్నాము. ఖనిజ రాశుల నుంచి, పశుపక్షాదుల నుంచి, అన్నిటి నుంచి మనం జన్మలు తీసుకుని వస్తూ ఉన్నాము. ఆ జన్మలు ప్రతి ఒక్కరి, చీమ కూడా దాని ఎవాల్యుయేషన్ దానికి ఉంటుంది, దాని ఎన్లైట్మెంట్ దానికి ఉంటుంది, దాని జ్ఞానం దానికి ఉంటుంది. ఈ విధంగా మనం ఏదైతే జన్మ పరంపరలో మనకి అందుతుంది ఈ జ్ఞానం, అంతే కానీ నా ప్రయత్నం అంటూ ఏమీ లేదు. ఇది ఎప్పుడైతే తెలుసుకున్నానో, ఈ ధ్యానం అనేది కూడా నాలో లేదు. ఎందుకు నాలో అనిపించింది ఏంటి అంటే, నీకు ధ్యానం అంతా లాస్ట్ జన్మలో చేసేస్తున్నావు కాబట్టే నువ్వు ఈ జ్ఞానంకి వచ్చి దాన్ని అందుకోగలిగావు. ధ్యానంలో కూర్చున్నా ఫస్ట్లో నేను అన్ని పొందాను ఇక్కడ. ఏంటి? నాకు ఏదైతే బ్యాక్ పెయిన్ ఉండేదో కాసేపు కూర్చోలేను, అలా ఉండే బ్యాక్ పెయిన్ పోయింది.
ఎలా పోయింది? నాలో నుంచి ఆ విశ్వశక్తి ఏదైతే ఉందో, మనం ఏదైతే ఆదిపరాశక్తి అంటున్నామో అదే విశ్వశక్తి. అది ఏదైతే ఉందో నాలో నుంచి ప్రవహించి కూర్చున్న టైంలో గుదేసినట్లు అయిపోయేది తల మీద. అలా అయిపోయి కూర్చున్న. లేస్తుంటే ఒళ్ళంతా అదేదో అంటాం కదా పులిసిపోయినట్లుందని, అలా అయిపోయేది. ప్రతిదీ ఒకరోజు ఇంట్లో ధ్యానం చేస్తున్నా కూడా నాలోనే ఆ విశ్వాన్ని నేను చూసుకున్నాను. అన్నీ ఫస్ట్‌లో అయిపోయాయి. ఇప్పుడు నాకు ధ్యానం చేయాలనే ఇది కూడా లేదనమాట అసలు. ఈ ఫస్ట్ అమ్మ చెప్పిన ఈ జ్ఞానము ఏదైతే ఉందో, ఆ శివరాత్రి రోజు 12 గంటలప్పుడు ఆవిష్కరణ ఉంటుంది అంటే, అప్పటి వరకు నేను ఆవిష్కరణ అంటే ఏంటి తెలీదు నాకు. అటువంటిది ఏంటి ఆవిష్కరణ అనుకుంటూ ఉన్నప్పుడు నిద్రొచ్చేస్తుంది. 11 గంటలకి నిద్రొచ్చేస్తుంది. లేదు నేను ఎలా అన్నా మేలుకోవాలి అని ఏదైతే తపన ఉందో, నా కింద నుంచి ఒక లైట్ అండ్ లాగా ఒక స్పార్క్ వచ్చింది పైకి. వచ్చి ఆ నిద్రని ఒక ఇదిలో తీసేసింది. ఎక్కడ ఉంది భగవంతుడు ఎక్కడున్నాడు అంటే, మనలో ఉన్న సమస్తంలో ఏదైతే అణువు, పరమాణువు ఇది అంటున్నాం, ఆ ఎలక్ట్రిసిటీ కూడా మనలో ఉంది. భగవంతుడు అదే ఏమంటారు, మనకి వర్షం వచ్చే ముందు ఒక మెరుపు ఉంటుంది. ఆ మెరుపులాగా మనలో జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నాడు. మనలో మంచి చెడుని తీసేస్తూ ఉన్నాడు. మనలో ఒక ఇదిని కలిగిస్తూ ఉన్నాడు. ప్రతిదీ ఎటువంటి అనుభవాలంటే నాలో ఆ విధంగా వెళ్ళిపోయింది. ఇది కూడా ఉందా? అసలు నాలో ఆ రోజు ఇంకా అసలు నిద్ర పట్టలేదు. ఆ రాత్రంతా కూడా ఆవిష్కరణ అయిపోయింది. తెల్లారుజామున వరకు నిద్ర రాలేదు. ఏందో తెలియని ఆనందం, తెలియని ప్రకాశం. ఈ విధంగా నాలో జరుగుతూ అదే అంటారు కదా, భగవంతుడు ఎలా ఉన్నాడనేది. ప్రకాశంగా మనలో ఉన్నాడు. చెప్తారు, మన అంగుష్ట మాత్రాన మన హృదయంలో కొలువై ఉన్నాడు భగవంతుడు జ్యోతి రూపంలో. ఆ భగవంతుడిని ఎవరైతే పట్టుకోగలుగుతారో వాళ్ళు ఇంకా తిరిగి చూడాల్సిన అవసరం లేదు. అతన్ని ఎవరైతే గుర్తించగలుగుతారో కష్ట నష్టాలు, సుఖ దుఃఖాలు ఏవి మనకు ఏది ఉన్నా లేకున్నా ప్రశాంతంగా మనం ఉండగలం. ఇది నేను అనుభవించాను. ఇప్పుడు ఎలా జరుగుతుంది నాలో ఈ జ్ఞానము ఏంటి? ఫస్ట్ నేను వచ్చిన ఫస్ట్లో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా కొన్ని నాకు కావాల్సినవే అందేటివి అనమాట. ఏ విధంగా కూడా డిస్ట్రాక్ట్ చేసే ఏవి నేను అంటే నాకు తెలిసిపోతుంది ఏది మంచి, ఏది నాకు కావాల్సింది అనేది చూస్తూ. ఒక మేడం, ఎవరో విజయవాడ మేడం, శ్రీదేవి మేడం అనేది, మనం ఎక్కడి నుంచి వచ్చాము అంటే, పంచభూతాల నుంచి మనం వచ్చామా? ఒక్కొక్క విషయం తెలుసుకుంటే అసలు అవునా లోపల నుంచి ఆనందం. ఎప్పుడైతే నాలో నుంచి జ్ఞానం కావాలి అని నాకు అనిపించిందో అప్పుడు అది పొందుతుంది. ఆ జ్ఞానాన్ని నేను కాదు పొందేది. పొందినప్పుడే నాకు ఆ ప్రశాంతత లభిస్తూ ఉంది. ప్రతిదీ నేను ఇక్కడికి వచ్చాకే నేర్చుకున్నాను. అమ్మ చెప్పే ఆ స్వరాలు, ఆ పదాలు, అసలు ఆ అమ్మ నోట్లో నుంచి వచ్చే ఆ జలరాశులు, ఆ ప్రవాహాలు ఏ విధంగా ఉంటాయి అసలు వింటుంటే ఇంకా అది ఏదో చెవిలో తేనె పోసిన అసలు ఎంత హాయిగా అనిపిస్తుంది. ఎంత బ్రోలుతున్నా ఇంకా కావాలి. ఇదే విధంగా వింటూ ఉండేదాన్ని. అమ్మ రికార్డులు, అమ్మ ఇదులు విని ఇప్పుడైతే అది కూడా వినాలనిపించట్లేదు. అంటే ఇంకా చాలా అయిపోయింది. ఏంటి, మనము ఒక మెట్టు ఎక్కాక ఆ మెట్టుని విడిచి ఇంకొక మెట్టు ఎక్కినప్పుడే మన ఎదుగుదల అనేది ఉంటుంది. ఈ మెట్టు నన్ను ఎక్కించిందే, దీన్ని వదిలేస్తే ఎలాగా అనే భావన మనలో ఉంది అంటే అక్కడే ఉండిపోతాము. లేదు, దాన్ని వదిలి ఇంకొక ఇదికి వెళ్ళాలి. వదలడము అంటే ఏంటి? అదేదో అంటారు కదా ప్రాపంచికంలో, ఏరు దాటాక తప్ప తగిలేయడం అనేది. అలా కాదు, దాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి మనం. ఆ ఫస్ట్ స్టెప్ ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడూ మరవకుండా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి.
అలాగా ఒక గురువు నుంచి ఇంకొక గురువు, నాకు ఏదైతే నేను ఆహ్, ఎవ్వరిని నమ్మకున్న ఆ దక్షిణామూర్తిని నేనైతే ఆ ప్రశాంతత నాలో నేను పొందగలిగానో, ఆ దక్షిణామూర్తే తన జ్ఞానాన్ని అమ్మ రూపంలో నాకిచ్చాడు. అసలు తీసుకురావడం నాకేది అసలు దీనికి నాకు అసలు అంతకుముందు నేను ఏ ఏ ఏందని అది చెప్పాను కదా! ఒక నెగటివిటీలో మొత్తం అంతా నెగటివిటీనే. ఏందో అందరిలో నెగటివిటీని చూశాను. నాలో నెగటివిటీని నేను పెట్టుకొని. ఉన్నదంతా నాలోనే ఉంది. చెడ్డంతా నాలో, చెత్తంతా నాలోనే ఉంది. కానీ అది ఎదుటి వాళ్ళలో చూశాను నేను అంతకుముందు. అదే ఇప్పుడేమైంది? ఎదుటి వాళ్ళందరూ మంచిగా అయిపోయారంటే ఎక్కడి నుంచి వచ్చేసిందది? నాలో జరిగిన ట్రాన్స్‌ఫర్మేషనే నన్ను ఆ విధంగా చేసుకోగలిగింది. ఎంతగా ట్రాన్స్‌ఫర్మేషన్ అయ్యాను నేను ఈ జ్ఞానము, ఈ ఆత్మ నాలో మేలుకున్నాక. ఎలా అంటే అంటారు కదా! కరోనా ముందు, కరోనా తర్వాత అని. నాలో ఈ ఈ జ్ఞానోదయం అవ్వకముందు నేనెలా ఉన్నాను, అయిన తర్వాత నేనెలా ఉన్నాను, ఇప్పుడు నన్ను మా బంధువులు కూడా ఏంటి ఏదో ఏదో కొత్తగా ఉన్నావే, ఏంటి ఏదో కొత్తగా ఉన్నావే, భలే మాట్లాడుతున్నావే, అంతకుముందు అసలు మాట్లాడేదాన్ని కాదు. ఇప్పుడు నోరు తెరిస్తే ఎవరికైనా ఏదన్నా ఒక సమస్య చెప్పుకున్నా, అమ్మ ఈ గురుచరణం చదువుకోండి అని రాసి అక్కడికక్కడే ఇచ్చి వచ్చేదాన్ని. ఇచ్చి వస్తున్నాను. ప్రతి ఒక్క నాకు అంటే ఒకసారి ఏం జరిగిందంటే, నాకు చెయ్యి బాలేనప్పుడు మా అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నా కొద్ది రోజులు. అక్కడ మధ్యాహ్నము అమ్మ క్లాస్ పెట్టుకుంటే, మా అక్క ఏంటది సౌండ్‌లయింది నాకొద్దు ఆపేయ్ అనింది. అలా చెప్తున్నా అటువంటి మనస్తత్వాలనమాట. ఆపేయ్ అన్న తర్వాత నాలో ఇంకా ఏడుపు. ఆ రోజు ఇంకా ఉండలేకపోయా, వచ్చేసాను ఇంటికి. అంటే మనకి తెలిసిపోతుంది ఎక్కడ పాజిటివ్‌నెస్ ఉంది, ఎక్కడ నెగెటివ్. తను ఇంటికి వస్తున్నా కూడా నాకు ఒక మంచి ఇది ఉండేది కాదు. ఎందుకు? వాళ్ళ ఆలోచనలు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి నేను రిసీవ్ చేసుకోలేకపోయాను. అటువంటిది అప్పుడు ఏం జరిగిందంటే, ఇది అక్కయ్య నాకు ఇది జరిగింది అని చెప్దామని ఎప్పుడైతే అనుకున్నానో, నాలో నుంచి పదాలు ఆగిపోయాయి. మాటలు రాలేదసల. అసలు పదాలు కూడుకుంటున్నా, రావట్లేదు. ఎందుకలా జరిగింది అని తర్వాత ఆలోచిస్తే, అక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. అసలు ఇటువంటివన్నీ తెలుసుకున్న తర్వాత మనం అంటూ ఏదీ లేదు. మనల్ని నడిపిస్తున్నారు. ప్రతి ఒక్కరము కూడా వాళ్ళు ఎక్కడికైతే తీసుకువెళ్తే అక్కడికే వెళ్తున్నాము. వాళ్ళు ఏది చేయమంటే అదే చేస్తున్నాము. మనలో ఉండే ఒక నెగటివిటీ మనం చేసిన అది వాళ్ళకి సంబంధించింది కాదు. అది మన మనసుతో చేస్తున్నది మనం అంతే. ఈ మనసు చేసే మాయలు ఏ విధంగా ఉంటాయంటే, ఏదో నిజమే కదా, మనం ఈ ప్రాపంచికంలో ఏదో నాది, నా బాబు, మా ఆయన ఈ విధంగా మనం ఏదైతే ఆరాట పడుతున్నామో, ఒక్కరికి ఏదన్నా జరిగి వాళ్ళు పాస్ అవుట్ అయితే మనం వెళ్ళిపోతున్నామా వాళ్ళతో పాటు? లేదు, నిలదొక్కుంటున్నాము. చిన్న చిన్నగా అయినా ఉంటున్నాం ఇక్కడే. ఎందుకు? అదేం శాశ్వత బంధాలు కాదవి. మన శాశ్వత బంధాలేంటి? ఆత్మబంధాలే శాశ్వతము. జన్మ పరంపరలు ఇవన్నీ కూడా ఆత్మ ఎదుగుదల కోసమే. ఈ భూమి ఒక పాఠశాల. ఈ భూమిలో మనము నేర్చుకోవడానికి మాత్రమే వచ్చాము. ఏదైతే ఆ సూక్ష్మలోకాల్లో మనం పొందలేని ఆ అనుభవాలు ఏదైతే ఉందో, అక్కడ ఏంటి, మనము ఏదనుకుంటే అది, ఏ ఆలోచన మనకి ఇది కావాలి అనుకుంటే అది వచ్చేస్తుంది. అక్కడ మనం కష్టపడాల్సింది ఏమీ లేదు. అటువంటిది అక్కడ పొందలేక అనుభూతులు మనం ఈ భూమి మీదకి వచ్చి మనం ఈ పోర్షన్స్ అన్నీ మనం తెచ్చుకొని మన బంధువులు ఏదైతే మన ఇదులు ఉన్నారో వాళ్ళందరినీ మనం ఏర్పాటు చేసుకుని, ఎక్కడ మనం కాదంటే అక్కడ కూడా ఆగిపోతాయి అన్నీ. మనం ఉండొచ్చు ఎన్ని రోజులైనా ఆ సూక్ష్మలోకాల్లో. కానీ ఎందుకు వస్తున్నాము? ఇక్కడికి రావాలన్నా ఎన్నో జన్మలు వేచి ఎంతెంతో మనం ఎన్ని సవాళ్ళను ఎదుర్కొంటాం ఒక జన్మ తీసుకోవాలంటే. ఎంతెంత ఆటుపోట్లను మనం ఎదుర్కొని ఇది మనలో వస్తుంది అంటే, ఎన్నిటిని తట్టుకొని మనం నిలబడి మనం ఒక ఛాలెంజింగ్గా తీసుకొని మనం ఈ భూమి మీదకి వచ్చాము.
వీటన్నిటిని నేను ఎదుర్కొంటాను, వీటన్నిటిని నేను ఫేస్ చేస్తాను అని ఛాలెంజింగ్గా తీసుకుని వచ్చాం మనం. ఈ కష్టాలు, ఈ నష్టాలు ఇవన్నీ కూడా మనం తెచ్చుకున్నవే. వీటిని నేను మా చుట్టుపక్కల ఎవరన్నా ఇట్లా ఛాలెంజ్లు చేసేవాళ్ళు ఉంటే నేను వాళ్ళని వెళ్ళి అప్రిషియేట్ చేస్తా. అబ్బా, నిజంగా ఎన్ని ఛాలెంజ్లు తెచ్చుకున్నావమ్మా నువ్వు, ఇంత ఈ ఒక్క లైఫ్లో ఇన్ని ఛాలెంజ్లు తెచ్చుకున్నావా, వెరీ గుడ్, నువ్వు అదే నవ్వుతో నువ్వు వీటన్నిటిని ఎదుర్కో అని ఇలా చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నాను ఇప్పుడు ఆ విధంగా? నేను ఏదైతే అనుభవించున్నాను, నా కష్టాలు లేవని చెప్పట్లేదు, ఒకప్పుడు అనుభవించాను, కానీ దాని నుంచి తెలుసుకున్నాను ఇప్పుడు. అది కాదు అసలైన జీవితము, ఉండేదంతా ఆనందమే, దాన్ని అనుభవించమ్మా, ఎప్పుడు ఆనందంగా ఉండు, పిల్లల్ని కొట్టొద్దు, పిల్లలు మనకి నేర్పించడానికి వచ్చిన గురువులు వాళ్ళు. ఈ విధంగా ఒక్కొక్కరిని నాకు వీలైన దగ్గరే, అందరితో కూడా నేను చెప్పను, ఎక్కడైతే నా మాట వినగలుగుతారు, వాళ్ళు తీసుకోగలుగుతారు అన్న దగ్గరే నేను చెప్తూ, ఈ విధంగా ఎప్పుడైతే వస్తున్నాను, నాలో ఏదైతే ఈ జ్ఞానాన్ని నువ్వు బయటికి వెళ్ళి చెప్పు అన్నప్పుడు ఇప్పుడు నాకు అది అనిపిస్తుంది, నాలో ఆ భయాలన్నీ ఏమైపోయాయి, అప్పుడు నేను బిగపట్టుకున్నాను, అదంతా ఏమైపోయింది, ఇప్పుడు ఏమనిపిస్తుంది, ఎప్పుడెప్పుడు నేను చెప్తానా రాగానే రిక్ని చెప్పింది, నువ్వు చెప్పు రాదుక ఈరోజు క్లాసు, లోపల ఆనందమే. నాకు ఈ క్లాస్ వస్తుంది అంటే ఆనందమే లోపల, భయం అనేది లేదు, కానీ నటించే, అబ్బో అవునా ఇప్పుడు చెప్పాలా. ఈ విధంగా మనసు చేసే మాయ ఏంటి, ఆత్మ పదార్థం అనేది ఏంటి అనేది ఆ రెండిటికి క్వైట్ ఆపోజిట్. ఈ ప్రాపంచికంగా మనము చూసేదంతా కూడా ఒక కళ. మనము నిద్రపోతూ కళ కంటున్నాము, పరిగిస్తున్నాము, ఎవరో తరుముకుంటున్నారు, ఏదో వస్తున్నాయి, పాములు వస్తున్నా, అవి ఇవి వస్తూ ఉన్నాయి, తరుముకుంటున్నాయి, భయపడిపోతున్నాం, పరిగిస్తున్నాం, పడుతున్నాం, లేస్తున్నాం. కానీ ఒక్కసారి కళ్ళు తెరిచాక ఓ అది కలే కదా అనుకొని సరిపెట్టుకుంటున్నాం. ఇక్కడ జరిగేదే కళ. అదేవిధంగా మనం ఎప్పుడైతే అనుకుంటామో ఇంకా దుఃఖం అనేది ఉంటుందా? ఉండదు, అన్నీ ఎగిరిపోతాయి, ఉన్నదంతా ఆనందమే. ఓకే, ఓకే ఓకే ఓకే. ఈ మనలో గుణాలు ఏ విధంగా ఉన్నాయి? త్రిగుణాలు. మనము ఈ జంతువుల జన్మల నుంచి, అంటే ఖనిజాలు, పక్షులు, వృక్షాలు అన్నీ తీసుకున్న తరువాత జంతు జన్మ తీసుకొని, ఆ జంతు జన్మల నుంచి మనము మనిషి జన్మ వస్తుంది. అంటే అవన్నీ అనుభవించి, అవన్నీ ఆ జ్ఞానమంతా మనలో తెలుసుకున్న తరువాత మనం మనిషి జన్మకి సెలెక్ట్ అవుతున్నాము. ఈ ఫస్ట్ మనిషి జన్మలు ఏ విధంగా ఉంటాయి? జంతువుల్లో మనం ఏమి చూస్తాము? భయపెట్టడం కానీ భయపడడం కానీ చూస్తాం. ఒక జంతువు ఇంకొక జంతువుని భయపెట్టడం కానీ భయపడడం కానీ చూస్తున్నాం మనం. అదే మన తమో గుణాల్లో కూడా అదే విధంగా ఉంటాం, క్రూరంగా ఉంటాం, ఒకరిని ఏడిపించడం, అన్నీ నాకే కావాలి అని లాక్కోవడం. అక్కడ మనకి ఇంకా మంచి చెడులు ఏమీ కనిపించవు. కొన్ని జన్మలంట నేను తెలుసుకున్నది, కొన్ని జన్మలు ఈ కర్మలు అవి కూడా ఉండవంట మనకి. ఎందుకంటే తెలుసుకునే జన్మలు కాబట్టి అవి కొన్ని జన్మలు వదిలేస్తారంట, కర్మలు కౌంట్లోకి రావంట. ఆ కొన్ని జన్మలు అయిపోయాక అలా పడి లేస్తూ ఒరే ఇంత క్రూరంగా ఉంటే మనల్ని ఎవ్వరూ నమ్మడం లేదే, మన సాయి ఎవ్వరూ చూడడం లేదు అని చిన్నగా జ్ఞానం తెచ్చుకొని ఆ తరువాత రజోగుణంకి వస్తాము. ఈ రజోగుణంలో ఏం జరుగుతుంది? ఎక్కడైతే మనము ఈ పూజలు, దేవుళ్ళకి పూజలు చేసుకుంటూ అతి అంటే నాకు ఇది కావాలి అంటే ఇంకా దేవుడి మీద అంతగా పూజలు, ఎంత దూరమైనా వెళ్ళిపోతాం, ఎన్ని పూజలైనా చేస్తాం, ఎంత అయినా ఖర్చు పెడతాం, ఆ స్టేజ్కి వెళ్ళిపోతాం. అది సాధించాలి అనేది ఒక్కటే మనలో ఉంటుంది.
అది సాధించాక ఏమవుతుంది? ఓ నేను ఇది సాధించాను, నేను ఇంత గుడి కట్టించగలిగాను, నేను ఇంత ఇది చేయగలిగాను అని బోర్డులు, ఫ్యాన్ల మీద పేర్లు. ఇంకా ఆహ్, ఆహ్, నా నాకు గుర్తుంది ఒకసారి చిన్నప్పుడు శ్రీశైలం వెళ్ళి పడుకొని చూస్తే మొత్తం ఫోటోలు కనిపించేటివి ఆ రూముల్లో. అబ్బో! ఇదేంది వీళ్ళు ఇట్ట పెట్టారు, నిద్ర పట్టేది కాదనమాట. అదంతా ఏంటి రజోగుణమే. రజోగుణంలో ఆ విధంగా పబ్లిసిటీ నన్ను ఒకరు గుర్తించాలి అనే ఇదిలో ఉంటాం మనం రజోగుణంలో. ఆ రజోగుణంలో ఆ విధంగా ఉండి ఒకరి చేత పని చేయించుకొని వాళ్ళకేదో తృణమో ప్రణమో ఇచ్చి మనం లాభం పొందుతూ ఆ విధంగా గడుపుతాం ఈ రజోగుణంలో. చిన్నగా ఒరే ఇది కూడా మంచిది కాదే, ఇక్కడ కూడా మనకి మంచి పేరు అనేది రావట్లేదు అని చిన్నగా సత్వగుణంలోకి వస్తాం. ఈ సత్వగుణంలో కూడా మనకి ఎదురయ్యేది ఇవిలే. ఏదో నేను నేను మంచివాడిని అనిపించుకోవాలని తపన. నన్నందరూ గుర్తించాలి, నేను మంచివాడినని, నన్నందరూ పొగడాలి, నన్నందరూ ఇది చేయాలి అనే ఇదితో ఉంటాం. ఆ తరువాత వస్తుంది ఈ సత్వగుణములో శుద్ధ సాత్వికము అనేది. ఎప్పుడైతే మనం దీనిలోకి ప్రవేశిస్తామో ఇప్పుడు మనకి జ్ఞానము, ఈ ధ్యానము ఇవన్నీ టచ్ అవుతాయి. గురువులు, ఆ గురువులు కూడా ఇప్పుడు నాకు ఎలా మంజులమ్మ నాకు దొరికారు? ఎప్పుడైతే నేను సిద్ధంగా అయ్యి నేను ప్యూర్ చేసుకొని నన్ను నేను ప్యూర్ చేసుకొని, నన్ను అంటే నేను అని కాదు ఇక్కడ ఒక్కటి చెప్తాను. నన్ను నేను అంటే నేను అనుకుంటే, నేనే అంతా చేస్తున్నాను అనుకుంటే అది అజ్ఞానమే అవుతుంది, అది అహంకారమే అవుతుంది. ఇక్కడ చేస్తున్నది నేను కాదు, నా లోపల నుంచి చేయించబడుతుంది అని ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడు అది మనము ఈ శుద్ధ సాత్వికంలో ఉండేది. ఆ అవగాహన మనకి ఎప్పుడైతే వస్తుందో ఇది ఏది నేను చేసేది కాదు, నా చేత చేయించబడుతుంది అంతే. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా ఒక్కటే అనుకున్నా, నా చేత చెప్పించబడేది ఇది, నాదంటూ ఏమీ లేదు ఇక్కడ. ఆ విధంగా నేను ఎప్పుడైతే తయారుగా ఉన్నానో అప్పుడు నాకు మంజులమ్మ దొరికారు. అదేవిధంగా శిష్యుడు ఎప్పుడైతే రెడీ అయ్యి తపన పడతాడో అప్పుడే గురువు మన దగ్గరికే వస్తారు, ఎక్కడికి వెళ్ళేవను అనేది తెలుసుకున్నాను. సృష్టి స్థితి లయ చెప్పేశాను, త్రిగుణాలు చెప్పేశాను. ఇంకా అంతకుముందు అంటే ఈ జ్ఞానంలోకి రాకముందు మనకి ఏం తెలుసు? ఈ శరీరాన్ని గురించి మాత్రమే మనకు తెలుసు. ఏంటి ఈ శరీరము? దీనికి ఏదో సోకులు చేసుకుంటున్నాం, దీనికి ఏదో పాలిషులు చేసుకుంటున్నాం, దీనికి 2 పూట్ల స్నానాలు చేస్తున్నాము, దీన్ని మంచిగా చూసుకుంటున్నాము. ఏంటిది? స్థూల శరీరము. ఈ స్థూల శరీరము ఏది చేయదు, ఓన్లీ మనకు కదలడానికి ఒక అదే అంటాం కదా రథం మాత్రమే ఇది. దీనిలో ఉండి చేయిస్తున్నది ఏంటి? సూక్ష్మ శరీరము. ఆ సూక్ష్మ శరీరము ఏ విధంగా మనల్ని నడిపిస్తుంది? మనలో ఒకటి చూడాలి, ఒకటి తెలుసుకోవాలి అని వచ్చిన తర్వాత ఆ సూక్ష్మ శరీరం ఏం చేస్తుంది? తను చూడాలనుకున్నది ఏందో ఈ దగ్గరలో ఉంటే తను తెలిపాలి అని చెప్పి అదే అంతా సెర్చ్ చేస్తుంది. తనకేం కావాలో అదే నా దగ్గరికి నాకేం కావాలో అదే నా దగ్గరికి తీసుకొస్తుంది. అంతకు ముందు కూడా ప్రాపంచికంలో ఉన్నప్పుడు కూడా ఎన్నో జరిగాయి, ఎన్నో ఇచ్చాడు భగవంతుడి గిఫ్ట్లు మనకి. అవి గుర్తించగలిగామా మనము? ఏది గుర్తించలేదు. ఏదో దుఃఖమో, ఏదో పోయింది, ఏదో నాదంతా పోయి ఏం తీసుకొచ్చాం మనం? ఏమీ తీసుకురాలేదు. కానీ ఏదో మందంతా పోయినట్టు మనము ఇది చేసుకున్నాము, దుఃఖిస్తాము. కానీ ఆ గిఫ్ట్లు ఏవైతే భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్లు మనము పొందామో, ఈ జ్ఞానం ఏదైతే మనం పొందామో అది ఒక్కరికి ఇవ్వాలి, ఒక్కరితో పంచుకోవాలి. జ్ఞానం అనే కాదు, మనకి ఈ శారీరక శ్రమ ఉందా మన దగ్గర, అదే ఒకరికి పంచుదాము. మనకి ధనం ఉందా మన దగ్గర, అదే ఒకరికి పంచుదాము.
అది మనకు వచ్చిన గిఫ్ట్‌లే. అదేది మనం తీసుకొచ్చుకున్నయి కాదు, మనం సంపాదించి మనం ఇది చేసుకున్నవి కాదు. అది మన ద్వారా ఇంకొకరికి పంచినప్పుడే, ఆ భగవంతుడు ఎందుకిచ్చాడు మనకిన్ని? మన ద్వారా ఇంకొకరికి పంచాలి. మ మనం ఒక మాధ్యమం మాత్రమే. మనం చేసేదేమీ లేదు. ఆ విధంగా ఎప్పుడైతే జ్ఞానం ఉన్న వాళ్ళ జ్ఞానం కానీ, ఈ అనేక రకాలుగా ఈ సేవ అనేది ఎప్పుడైతే మనము తెలుసుకుంటామో, ఈ సేవా మార్గం కానీ, ఈ పంచడం అనేది కానీ ఎప్పుడైతే మనము ఇదికి మనం చేరుకుంటామో, అప్పుడండి మనలో వచ్చే ఆ జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. ఎంత పంచితే అంత పెంచబడుతుంది. ఏంటి? జ్ఞానం. ఎంత మనం ఖాళీ చేసుకుంటూ ఉంటే అంతగా మనలో వచ్చి చేరుతూ ఉంటుంది ఈ జ్ఞానం అనేది. ఎప్పుడు మనము క్లియర్‌గా ఉండాలి. ఏంటి? అంతా నాకు తెలుసు అనే ఒక ఇది తీసేసి, నాకు ఏమీ తెలియదు అనే ఎప్పుడైతే మనం అనుకుంటామో, అప్పుడే మనలోకి చెప్తారు కదా, ఒక బాటిల్, ఖాళీ బాటిల్‌లో మాత్రమే మనం ఏదైనా పోయగలుగుతాము. నిండుగా బాటిల్ ఉంటే ఏమన్నా పోయగలుగుతామా? ఏమీ పోయలేము. ఆ ఖాళీ బాటిల్‌గా ఎప్పుడైతే మన అంతకుముందు అనుకునేదాన్ని, శివుడేంటి ఇది పట్టుకొని అమ్మవారి దగ్గరికెళ్ళాడు, పుర్రెను పట్టుకొని అమ్మవారి దగ్గరికెళ్ళాడు అంటే ఏంటక్కడ? పుర్రెను ఎప్పుడైతే మనం ఈ ఖాళీ చేసుకుంటామో అప్పుడు జ్ఞాన ప్రసూనాంబ మనలో వస్తుంది. అన్ని దేవుళ్ళైతేనేమి అన్నీ మనలో జ్ఞానాన్ని నింపడానికే వాళ్ళు అక్కడ ఉన్నారు. ప్రతిదీ ఆ త్రిశూలంకి ప్రతీకేంటి? మనలో ఉండ త్రిగుణాలు. ప్రతిదీ వాళ్ళు ఒక సూచనలుగా, అంటే ఈ మహానుభావులు ఎవరైతే ఉన్నారో మనకి ముందు, వాళ్ళందరూ కూడా మానవ జన్మ ఎత్తిన వాళ్ళే. కానీ వాళ్ళు ముందుగా తెలుసుకున్నారు మనకన్నా ముందు. తెలుసుకొనే మనకి తెలియచెప్తున్నారు. ఇది కాదు మీరు ఆనందంగా ఉండండి, ఇది కాదు ఆనందంగా ఉండండి. ఎంత చెప్తున్నా మనం వినగలుగుతున్నామా? లేదు. అదే రొచ్చులో, అదే ఇదిలో పడుతున్నాం, లేస్తున్నాం. కానీ తెలుసుకున్నాక మాత్రము ఆ ఆనందాల్లో తడిచిపోవడం తప్పనిస్తే ఇంకొకటి లేదు. ఏది జరిగినా కూడా అది ఏది జరిగినా కాదు, అంతా నాకు మంచే జరుగుతుంది, ఏ ఇది లేదు, ఏ ఏ ఆ దారిలో అంతా నాకు మంచే ఎదురవుతుంది, అంతా నాకు మంచే, ఇదే వస్తున్నాయి లోపల నుంచి. అంటే రెండోది మనం చూడట్లా, ఉన్నదంతా ఆనందమే, మంచి ఇదే చూస్తున్నాం కాబట్టి మనకు జరిగేవి కూడా అదే విధంగా వస్తాయి. ఓకే అమ్మా. ఇంకోసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ ధన్వంతరి మహాపిరమిడ్కి ఒక్కసారి మనము చప్పట్లతో మన కృతజ్ఞతలు తెలుపుకుందాము. ఇది దినదిన ప్రబోధమానంగా వెలిగిపోతూ ఇంకా మనలాంటి ఎంతో మందికి జ్ఞానాన్ని అందించాలని, ఈ చల్లని నీడలో అందరూ ఆ జ్ఞానం పొంది ఈ లోకం, ఈ విశ్వమంతా జ్ఞానంతో నిండిపోయి మనం ఎంత త్వరగా ఆ సత్యయుగానికి వెళ్ళిపోతాము. ఇదే వెళ్ళిపోదాము, అందరం హ్యాపీగా ఉందాము. ఇది లేదు మనకి ఇంకా. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ నాకు ధన్యవాదాలు.